వాళ్ళ శ్రీవారి ఆలయం నుంచి తిరుచానూరుకు పసుపు కుంకుమ నూతన వస్త్రాలు ఆభరణాలు సారెను స్వామివారు అమ్మవారికి పంపించారు. ముందుగా అలిపిరి పాదాల మండపం వద్ద సారెకు హారతులిచ్చి ఏనుగు అంబారిపై వైభవంగా తిరుచానూరు పసుపు మండపం వరకు సారె ఊరేగింపు నిర్వహించారు. పసుపు మండపం నుంచి సారెకు ప్రత్యేక పూజలు చేసి మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణి వద్దకు తీసుకెళ్లి అమ్మవారికి సమర్పిస్తారు. సారె ఊరేగింపులో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, బోర్డు సభ్యులు ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, అర్చకులు పాల్గొన్నారు. పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తులు తిరుచానూరు చేరుకుంటున్నారు. తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారి నుంచి కానుకలు, అదేవిధంగా పడి కూడా వెళ్తుంది. ఈరోజు ఉదయమే టెంపుల్లో 2:30 నుంచి శాస్త్రోక్తంగా అన్ని కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి నుంచి నగలతో పాటు పడి కూడా తీసుకెళ్ళటం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు ఇక్కడ రావిమాని చెట్టు దగ్గర హారతి కోసం వేచి ఉన్నాము. సో ఇదంతా కూడా ప్రతి సంవత్సరం కూడా చాలా సాంప్రదాయంగా జరిగే కార్యక్రమం. ఈ సంవత్సరం కూడా చాలా ఉత్సాహంగా అందరూ కూడా పార్టిసిపేట్ చేయటం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారి నుంచి కానుకలు, అదేవిధంగా పడి కూడా వెళ్తుంది. ఈరోజు ఉదయమే టెంపుల్లో 2:30 నుంచి శాస్త్రోక్తంగా అన్ని కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి నుంచి నగలతో పాటు పడి కూడా శ్రీవారి ఆలయం నుంచి తిరుచానూరుకు పసుపు కుంకుమ నూతన వస్త్రాలు ఆభరణాలు సారెను స్వామివారు అమ్మవారికి పంపించారు. ముందుగా అలిపిరి పాదాల మండపం వద్ద సారెకు హారతులిచ్చి ఏనుగు అంబారిపై వైభవంగా తిరుచానూరు పసుపు మండపం వరకు సారె ఊరేగింపు నిర్వహించారు. ఇక సారె ఊరేగింపుకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ. ప్రతి ఏటా అమ్మవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా తిరుచానూరులో జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాల నేపథ్యంలోనే తిరుమల నుంచి అంటే తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారె అంటే చివరి రోజున బ్రహ్మోత్సవాల చివరి రోజున పంచమీ తీర్థ చక్రస్థాన మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ పంచమీ తీర్థ చక్రస్థాన మహోత్సవంలో భాగంగానే తిరుమల నుంచి శ్రీవారి ఆలయం నుంచి అమ్మవారికి పసుపు కుంకుమ చీరతో కూడినటువంటి సారె ప్రతి ఏటా ఆనవాయితీగా రావడం సాంప్రదాయబద్ధంగా కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం 4 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారె పెద్ద జియరు, చిన్న జియర్లు, ప్రధాన అర్చకులు వాళ్ళందరూ కూడా సారీ తీసుకుని కాలినడక మార్గం గుండా తిరుపతికి చేరుకున్నారు. అలిపిరికి రాగానే అలిపిరి పాదాల మండపం వద్ద ఆలయ అధికారులు అలాగే ఇక్కడున్నటువంటి తిరుచానూరు అధికారులు అందరూ కూడా స్వాగతం పలికి అక్కడి నుంచి అంబారి మీద ఏనుగు మీద ఊరేగింపుగా తీసుకొచ్చారు. నగరంలోని ప్రతి వీధి ఊరేగింపుగా తీసుకొచ్చి తిరుపతి నగరంలో ప్రధాన వీధులు గుండా ఊరేగింపుగా తీసుకొచ్చి పసుపు మండపం కాడికి రాగానే పసుపు మండపం వద్ద ఆలయ అధికారులు అలాగే టీటీడీ ఈవో చైర్మన్ ఈవో అలాగే పెద్ద జిఆర్, చిన్న జిఆర్ వీళ్ళందరూ కూడా ఇక్కడ చేరి ఆ సారెకు స్వాగతం పలికి సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి ఈ పసుపు మండపంలోనే పూజలు నిర్వహించి అనంతరం ఇక్కడి నుంచి ఆ స్వామివారి ఆలయానికి అమ్మవారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. మరో కాసేపట్లో పుష్కరిణిలో అంటే పద్మ సరస్సుగా భావించే పద్మ పుష్కరిణిలో అమ్మవారి చక్రస్థాన మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ చక్రస్థాన మహోత్సవానికి ముందు శ్రీవారి ఆలయం నుంచి సాంప్రదాయబద్ధంగా వచ్చేటువంటి పసుపు కుంకుమ చీర సారెను సాంప్రదాయబద్ధంగా తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించి అనంతరం ప్రత్యేక పూజ నివేదన నిర్వహించిన పిదప అమ్మవారికి చక్రస్థాన మహోత్సవం పుష్కరిణిలో ముంచి చక్రస్థాన మహోత్సవ వైభవాన్ని అత్యంత అత్యంత వైభవంగా నిర్వహిస్తూ వస్తారు. ఆ క్రతువు అలాంటి సాంప్రదాయబద్ధంగా నిర్వహించే క్రతువు ఇవాళ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. దానికి సంబంధించినటువంటి శ్రీవారి ఆలయం సాంప్రదాయబద్ధమైన ఊరేగింపు సారె తీసుకొచ్చారు. ఈ పసుపు మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పుడే మనం కాసేపు క్రితమే చూసాం. పసుపు మండపం వద్ద రాగానే అంబారి మీద ఊరేగింపుగా తీసుకొచ్చినటువంటి పసుపు కుంకుమ చీర సారె వాటికన్నిటికి కూడా ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆలయ అర్చకులు అలాగే టీటీడీ చైర్మన్ ఈవో టీటీడీ అధికారులు అందరూ కూడా స్వాగతం పలికి అక్కడి నుంచి ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి తీసుకెళ్లి ప్రత్యేక అక్కడ
ప్రతి ఆలయంలో ప్రత్యేక నివేదనలు సమర్పించిన పిదప అనంతరం ఈ స్వామివారి ఆలయం నుంచి తీసుకొచ్చినటువంటి సారి అవన్నీ కూడా అలంకరణ చేసి ప్రత్యేక పూజ నివేదన నిర్వహించిన పిదప పద్మ మండపంలోకి తీసుకొచ్చి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి అనంతరం చక్రస్థాన మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ క్రతువు మరో కాసేపట్లో ప్రారంభం కానుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.